కృపగలనైనా ఉన్నతమంది గొప్ప దేవ, సమస్తానికి అంతుడా, నిన్న నేడు నిరంతరము ఏక రీతి గొప్ప దేవ అని తెలుసుకుంటాం. ప్రభా మీరు దేవుడు, ప్రభు రక్షకుడు. ప్రభా మీ యొక్క వాక్యం సత్యము జీవార్థమైనది. ప్రభా మీ వాక్యములో అనేక విషయాలు తండ్రి మరుగు చేయబడినవి. ప్రభా అనేక మందికి బైబిల్ చదివిన ప్రభా వాక్యం వింటున్నప్పటికీ అర్థం కాని విషయాలు ఉన్నవి. అనేకులు ప్రశ్నలు వేచుండగా ప్రశ్నలు సమాధానం చెప్పేది మేము కాదు, మీరు. మీకు సమస్తము తెలుసు, సమస్తము బైబిల్లో పెట్టారు. ఏమైతే వాక్యంలో ఉందో దాన్ని చెప్పుటకు మీ పరలోక సింహాసనం ఉండి మాకు సహాయపడి మీరే మహిమ పొందండి. ఈ చివరి దినాల్లో ఉంటున్నాం, అంత్యకాలంలో ఉంటున్నాం, మీ రాకల్లో ఉంటున్నాం. ప్రభువా మీ రాకడ కొరకు సంఘాన్ని ప్రపంచంలో ప్రతి ఒక్కరిని ప్రభువా సిద్ధపరచమని కూర్చున్నాం. మమ్మల్ని మీకు అప్పగిస్తున్నాం. ఈ వీడియో తీయడం మీ చిత్తము, మీ యొక్క ప్రభువా వినికిడిలో ఇది జరుగుతున్నది. ప్రభా మీ చిత్తానుసారంగా జరుగుతుంది. మా అంతా మేము వీడియోలు పెట్టడం లేదు. వీడియోలు పెట్టేది మీరు. మీ ప్రజలకు ఏది అవసరమో ఆ వాక్యాన్ని ఇచ్చకపోతే ఏ సునామలో ప్రభా ఈ వాక్యాన్ని విన్నవారు వారి హృదయం సరిచేసుకుని లోకం నుండి వేరే, నేత్రరాశి నుండి, శరీరాశి నుండి, జీవడం నుండి వేరుపడి పరిశుద్ధంగా జీవించేవారుగా, ధర్మముగా జీవించేవారుగా, వాక్యానుసారంగా జీవించి మీ రాజ్యములో చేరుటకు గొప్ప బహుమానం పొందేవారుగా చెప్పండి. ఎందుకంటే ఈ దినాల్లో సంఘము లోకంలో కలిసిపోయినది. దాన్ని బయటికి వారు వచ్చుటకు సాయం సకల తెచ్చి మీరు మహిమ పొందమని ఈ వీడియోలు ప్రభాలో వేసే ప్రశ్నలకు సమాధానం మీరు చెప్పమని కోరుచు. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ప్రియమైన అనేక మంది సార్లు మీరు నా యొక్క అడ్రస్ అడుగుతున్నారు. నా అడ్రస్, నా యొక్క సెల్ నెంబర్ చెప్తున్నాను. మీలో ఎవరికైనా ప్రశ్నలు ఉంటే ఆ ప్రశ్నలు మాకు నేరుగా వేయచ్చు ఈ ఫోన్ నెంబర్కి, లేకపోతే ఈ ఫోన్ నెంబర్కి వాట్సాప్లో మీరు పెడితే మీ ప్రశ్నలకు సమాధానం మేము తప్పక చెప్తాం. నా వాట్సాప్ నెంబర్ 9989951839. మరోసారి చెప్తున్నాను. నా సెల్ నెంబర్, వాట్సాప్ నెంబర్ 9989951839. దీనికి మీరు మరి ఫోన్ చేసినా లేకపోతే వాట్సాప్లో పెట్టినా మేము చూసి ఆ ప్రశ్న సమాధానం దేవుని చిత్తములో చెప్తాం. ప్రైజ్లాడ్. దేవుని మహాకృపను బట్టి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పారండి. మళ్ళా ప్రశ్నలు వచ్చిన వాడికి సమాధానం చెప్పండి. 513వ ప్రశ్న. 513వ ప్రశ్న ఏంటి ప్రశ్న? యేసు ప్రభు గారు 12 మంది శిష్యులు ఏ గోత్రానికి సంబంధించినటువంటి వారు? రెఫరెన్స్లతో వివరించగలరు. కాబట్టి రవి ఏలూరు నుంచి. యేసు ప్రభు మొట్టమొదటి చూస్తే యేసు ప్రభు యోధా గోత్రానికి చెందినవాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. దావీదు ఏ గోత్రం? యోధా గోత్రం. యేసు ప్రభు కూడా యోధా గోత్రం. అందుకనే సమరయ స్త్రీ ఇలా ఉంటుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనం. ఆ సమరయ స్త్రీ యూదుడువైన నీవు సమరయ స్త్రీని నన్ను దాహమును కిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎందుకంటే అది సమరయ కాబట్టి సమరయుల యొక్క నూతి నీళ్లు యూదులు తాగరు. అందుకని శిష్యులు అక్కడ నీళ్ళు తాగనకు ఆగలేదు. చూడు ఉంటుంది వాక్యంలో చాలా స్పష్టంగా ఉంటుంది. వారు ఎక్కడికి వెళ్ళిపోతారు? యోహాను 4వ అధ్యాయం 12వ వచనం. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయన్ను అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడు మరలా దప్పిగొనును. నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎల్లప్పుడు దప్పిగొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. అక్కడే 26వ వచనం. యోహాను 4వ అధ్యాయము 27వ వచనం.
ఇంతలో ఆయన శిష్యులు ఆ. వచ్చి ఆ. ఆయన స్త్రీతో మాట్లాడి చూచి అంటే అంటే యేసు ప్రభు బావి దగ్గర ఆగిపోయాడు. శిష్యులు మాత్రం వేరే ఆహారం తీసుకోవడానికి ఇంకో చోటకి వెళ్ళారు. వాళ్ళు యూదులు సమరయులతో సంగతం చేయరు. 27 వచనం 27 వచ్చును. యోహాను సువార్త 4:27. యోహాను సువార్త 4:27. ఇంతలో ఆయన శిష్యులు ఆ. వచ్చి వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడి చూచి ఆ. ఆశ్చర్యపడిరి గాని ఆ. నీకేమి కావాలని నేనను ఆ. ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని ఆ. అయినను ఆ. ఎవడను అడగలేదు. అడగలేదు. కాబట్టి వారు ఇక్కడ ఎందుకు ఆగలేదు? నీళ్ళు తాగడానికి. యూదులు వారందరూ యూదులే. యేసు శిష్యులందరూ కూడా యూదులే. అందులో పేతురు యూదులు అని స్పష్టంగా రాసి ఉంది. అక్కడ గలతీయులకు 2వ అధ్యాయం పౌలు అడుగుతాడు. గలతీయులు రాసింది 2వ అధ్యాయం 14వ వచనం. వారు సువార్త సత్యము చెప్పున క్రమముగా నడుచుకుని పోవుట నేను చూచినప్పుడు, నేనంటే ఎవరు? పౌలు మాట్లాడుతున్నాడు. అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా నీవు యూదుడివై ఉండి. అదిగో ఎవరు? కేఫా. యేసు ప్రభు యూదుడు. దాని తర్వాత శిష్యుల్లో పేతురు యూదుడు. నువ్వు యూదుడివై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తించవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావు? కాబట్టి యేసు ప్రభు యూదుడు, ఆయన కోరుకున్న శిష్యులందరూ కూడా యూదులు. కాబట్టి ఎందుకు యూదులు అంటే సొలొమోను కాలం తర్వాత రెహబాము కాలంలో యూదులు ఇశ్రాయేలుని విడిపోయారు. క్రీస్తు పూర్వం 900. అంటే అది తెలాలి ముందు, అది తెలాలి. ఇదిగో క్రీస్తు పూర్వం 900లో ఇశ్రాయేల్ దేశంలో సొలొమోను చేసిన విగ్రహాలను బట్టి, తప్పును బట్టి దేవుడు సొలొమోను కుమారుడు రెహబాం కాలంలో 12వ అధ్యాయం 12వ అధ్యాయంలో యూదులు ఇశ్రాయేలుగా విడిపోతారు. 10 గోత్రాలు యెరోబాముకి ఇస్తాడు. ఇది తెలాలి. అంటే తెలియదు. యెరోబాముకి ఇస్తాడు. 12వ అధ్యాయం కిందకి వెళ్ళి వాళ్ళు దావీదుతో మాకు పాలు పంపులు ఎక్కడే. 1 రాజు 12వ అధ్యాయం 17వ వచనం. అయితే యోధా పట్టణములో ఉన్న ఇశ్రాయేలు వారిని పట్టణములో ఉన్న ఇశ్రాయేలు వారిని ఇదిగో యోధా పట్టణం, ఇశ్రాయేల్ దేశం ఇది. యోధా పట్టణంలో ఉన్న ఇశ్రాయేలు వారిని రెహబాము ఏలెను. తర్వాత రాజైన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయిన అదోరామును పంపగా ఇశ్రాయేలు వారందరూ రాళ్లతో అతను కొట్టినందున అతడు మరణమాయను. దాని తర్వాత ఆ యొక్క రెహబాముకి 12 గోత్రాలు 10 గోత్రాలు తీసుకెళ్తాడు. చూడు, 10 గోత్రాలు ఇచ్చేస్తాడు. 1 రాజు గ్రంథం 11వ అధ్యాయము 1 రాజు గ్రంథం 11వ అధ్యాయం 35వ వచనం 35వ వచనం. 1 రాజులు 11వ అధ్యాయం 35లో 10 గోత్రాలు యెరోబాముకి ఇచ్చేస్తాడు. అయితే అతని కుమారుని చేతిలో నుండి, ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు కాదు, సొలొమోను కుమారుడైన రెహబాము చేతిలో నుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు 10 గోత్రములు ఇచ్చేదను. అందులోని 10 గోత్రాలు ఇచ్చేదను. కాబట్టి రెహబాము కాలంలో, యెరోబాము కాలంలో ఇశ్రాయేలు 2గా విడిపోయారు. యూదులు, ఇశ్రాయేలీయులు. అంటే యూదులు అంటే యాకోబుకి 4వ కుమారుడు పేరు యోధా గోత్ర సింహం యేసు ప్రభు. యోధాకే మరి రాజ్యం అన్ని ఇచ్చాడు. యోధా గోత్రంలోనే రాజులందరూ కంటిన్యూగా వస్తారు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేల్ దేశంలో రెహబాము కాలంలో 2గా విడిపోయారు. ఒక గోత్రము, ఏ గోత్రం? యోధా గోత్రము, బెన్యామీను గోత్రం రెహబాముతో ఉన్నారు. మిగతా 10 గోత్రాలు ఇశ్రాయేలుతో ఉన్నారు. ఆ 10 గోత్రాలు దేవుడు 2వ రాజుల 17వ అధ్యాయంలో వారిని 10 గోత్రాలనే ఇదిగో
అర్సూరు పంపించేస్తాడు. రెండో రాజు గ్రంథ 17వ అధ్యాయము 23వ వచనం. 23వ వచనం. తన సేవకులైన జాగ్రత్త చూసుకోవాలి. తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చెప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తన సముఖములో నుండి, అంటే ఇశ్రాయేలు అంటే ఎన్ని గోత్రాలు? 10 గోత్రాలు సముఖము నుండి వెళ్ళగొట్టెను. ఆ హేతువు చేత వారు తమ స్వదేశములో నుండి అషూరు దేశంలోనికి, ఇదిగో అర్షూర్ వారు స్వదేశం ఎక్కడ? ఇశ్రాయేల్ దేశం. ఇదిగో లెబనాన్ యుద్ధం జరిగింది ఇక్కడే. సిరియా, జోర్డాన్, ఇరాక్ ఎక్కడి నుండి ఇక్కడ పంపించాడు. అర్సూరు దేశానికి పంపించాడు. అంటే అర్సూరుకి వెళ్ళిన అందరూ ఎవరు? ఇశ్రాయేలీలు, 10 గోత్రాలు. అక్కడ నుండి వారు చెరగొని అషూరు దేశంలోనికి చెరగొని పోబడి నేటి వరకు వారు అచ్చట ఉన్నారు. అది అంటే అది ఇర్మియా కాలం. ఎవరి కాలం? ఇర్మియా కాలం. క్రీస్తు 600లో ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడి నుండి మళ్ళీ వాళ్ళు ఇరాన్, పరిశ్రమకి మనకు వచ్చి అక్కడ నుండి ఇండియా వచ్చేస్తారు. ఇప్పుడు యేసు కాలంలో ఉన్నటువంటి శిష్యులు జనాంగం యూదులే తప్ప ఇశ్రాయేలు కాదు. యూదులే తప్ప ఇశ్రాయేలు కాదు. యూదు ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడ నుండి యూదు ఎక్కడికి వచ్చారు? బబులోనికి. దాని ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. అది ఇర్మియా గ్రంథంలో మొత్తం యూదులందరినీ అడిగి 27వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం ఉంటుంది. ఇదిగో బబులోని పంపిస్తాడు. బబులోన్ ఇర్మియా కాలంలో. దాని తర్వాత యూదులు బబులోన్ పంపుతున్నారు. చూడు, బబులోన్. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయము 7వ వచనం. అతని స్వదేశమునకు కాలం వచ్చే వరకు సమస్త జనులు అతనికి అతని కుమారునికి. ఎవరికి? నెబుకద్నెజరు, బబులోన్, ఇరాక్. అతనికి అతని కుమారునికి అతని కుమారునికి దాసుల ఇందురు. ఆ కాలము రాగా బహుజనములు మహారాజులు అతని చేత దాస్యము చేయించుకుందరు. అప్పుడు ఇర్మియా కాలంలో యూదులు బబులోనికి వచ్చారు. ఒక గోత్రం. ఈ గోత్రంతో ఇంకో గోత్రం ఉంది, బెన్యామీను గోత్రం. ఎవరు? బెన్యామీను గోత్రం. ఎందుకు? దావీదు యొక్క భార్య, మొట్టమొదటి భార్య ఎవరు? సౌలు కుమార్తె మీకాల్ని బట్టి. ఎవరిని బట్టి? మీకాల్ని బట్టి యూదులతో, యోధా గోత్రంతో 12వ గోత్రమైన బెన్యామీను. యోధా గోత్రం 4వ గోత్రం. 4వ గోత్రము 12వ గోత్రం బబులోని ఇస్తారు. మళ్ళీ బబులోని నుంచి ఎవరి కాలంలో? కోరెషు కాలం. ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బేలు. క్రీస్తు పూర్వం 500లో మళ్ళీ దేవుడు ఈ యొక్క బబులోనికి వెళ్ళిపోయిన యూదుల్ని మళ్ళీ వెనక పట్టుకొస్తాడు. కానీ ఇశ్రాయేలీలు రాలేదు. ఇక ఇశ్రాయేలీలు ఎక్కడికి వచ్చారు? ఇండియా వచ్చేస్తారు క్రీస్తు 600లో. నేను చెప్పేసాం. చదువుసారి ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయము 7వ వచనం. అతని స్వదేశమునకు. అదే అయిపోయింది. మొదటి అధ్యాయము ఎజ్రా కూర చెప్తున్నాడు. ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో పర్షియన్ కింగ్డమ్. ఏంటిది? పర్షియన్ కింగ్డమ్. ఇదంటే ఇరాన్ అంటే ఏంటి? పర్షియన్ కింగ్డమ్. ఇదిగో పర్షియన్ కింగ్డమ్. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యము నెరవేర్చుటకై
యెహోవా యెహోవా పారసిక దేశపు రాజైన అంటే కోరెషు పారసీకుల మనసును దేశ రాజు చేతిలో బబులోను కూడా వచ్చింది. నెబుకద్నెజర్ తర్వాత పారసికులకి పారసీకులు. పారసిక దేశపు రాజైన ఉమ్. కోరెషు ఏలుబడిలో ఆ. మొదటి సంవత్సరం మందు ఆ. ఇర్మియా ద్వారా పలకబడిన పలకబడిన తన వాక్యం నెరవేర్చుటకై నెరవేర్చుటకై యెహోవా ఆ. పారసిక దేశపు రాజైన ఆ. కోరెషు మనసును ప్రేరేపింపగా కిందకెళ్తే అతడు ఎవరెవరు మీలో కిందకెళ్ళాలి ఆ. మూడవ వచ్చును అన్నీ వచ్చాను యజ్జల గ్రంథం మొదటి మూడవ వచ్చును మూడో వచ్చాను. కావున ఉమ్. మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో అంటే వీళ్ళెవరు? యూదులు, యోధులు ఓన్లీ జ్యూస్ ఎన్ని అన్నారు. ఎవరైతే ఆయన జనులై ఉన్నారో ఆ. వారు యోధా దేశమందున్న ఈ దేశం యోధా దేశమందున్న ఇదిగో యోధా దేశం అంటే యూదులు అంటే యూదులు యోధా దేశమందున్న ఇక్కడి నుండి మళ్ళీ వెనక్కి ఎవరి కాలంలో? కోరెషు కాలంలో, కాలంలో. క్రీస్తు పూర్వము 500. వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి ఇదిగో ఇది బయలుదేరి యెరూషలేములోని ఆ. దేవుని మందిరమును ఆ, అనగా ఆ. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా మందిరమును ఆ. కట్టవలను కట్ట వలెను. 2వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం 2వ మొదలువచ్చు. ఆ. బబులోను రాజు నెబుకద్నెజరు చేత అదిగో అంటే బబులోను రాజు బబులోను రాజైన నెబుకద్నెజరు చేత నెబుకద్నెజరు చేత బబులోను దేశమునకు బబులోను దేశమునకు చెరగా తీసుకుని పోబడిన చెరగా తీసుకుపోయిన వారికి ఆ దేశమందు ఆ దేశమందు పుట్టి ఆ. చెరలో నుండి విడిపించబడి ఇదిగో చెరలో అంటే మళ్ళీ బబులోన్ నుండి ఎక్కడికొస్తున్నారు? ఇదిగో బాబిలోన్ అంటే బబులోను చెరలో నుండి విడిపింపబడి ఇప్పుడు క్రీస్తుపురము 500. యెరూషలేమునకు ఆ. యోధా దేశమునకు ఆ. తమ పట్టణములకు పోవునట్లుగా ఆ. సెలవు నొంది ఆ. జెరుబ్బాబెలు ఆ. యేషువా ఆ. నెహెమ్యా ఆ. షెరాయా ఆ. రెలయా ఆ. మెద్దకై ఉమ్. బెల్సాను ఆ. మిస్పెరెతు ఆ. బిగ్వయి ఉమ్. రెహూము బయానా ఉమ్. అను వారితో కూడా వచ్చిన ఆ. ఇశ్రాయేలుల యొక్క లెక్క ఇది. అంటే క్రీస్తు పూర్వము 500లో మళ్ళీ కోరిసి ద్వారా నెబుకద్నెజరు తీసుకెళ్ళిపోయినటువంటి యూదులందరూ తిరిగి ఇశ్రాయేల్ దేశానికి వచ్చారు. చేరు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? ఓన్లీ యూదులే. అందుకని యేసు ప్రభు కాలంలో అందరూ యూదులే. ఈ చరిత్ర తెలిస్తేనే చెప్పగలవడన్నా. దేవుని కృప చొప్పున నన్ను 1981 నుంచి 84 వరకు ఈ దేశాలు దేవుడు తిప్పాడు కాబట్టి, ఈ చరిత్ర బైబిల్ ఉంది కాబట్టి ఇప్పుడు నాకు అర్థమైంది, చెప్పగలుగుతుంది. ఇంత స్పష్టంగా చెప్పాలంటే వెళ్ళి చూడాలి. ఎట్లా వెళ్ళి చూడాలి. బైబిల్ చెబితే అర్థం కాదు. అది థియరీ. బైబిల్ ఏంటి? థియరీ. ఇదేంటి? ప్రాక్టికల్. అందుకని మన వీడియోలు ఇంత లాంగ్ ఉంటాయి. ఏదో ఒక మాట సరిపోద్ది. యేసు ప్రభు శిష్యులు ఎవరండి? ఏ గోత్రం అంటే యోధా గోత్రం సరిపోద్ది. ఎందుకు చెప్తున్నాం? ప్రాక్టికల్గా నిరూపించాలి. అంటే యూదులే ఉన్నారు తప్ప యేసు క్రీస్తు ప్రభు కాలంలో ఇశ్రాయేల్ దేశంలో యూదులే ఉన్నారు తప్ప, అంటే యోధా గోత్రం. ఏ గోత్రం? యోధా గోత్రం తప్ప ఇశ్రాయేలీలు ఎవరో లేరు. ఇశ్రాయేల్ అంత దేవుడు చేశాడు. అర్సూరు నుంచి వాళ్ళు మళ్ళీ అర్సూరు నుండి వాళ్ళు క్రీస్తు పూర్వం 600లో ఇండియాకి అంటే హిందూ కుష్ అంటే హిందూ కుష్. అందుకే నా వీడియోలో ఒక వీడియో ఉంటుంది. క్రీస్తు పూర్వం 600లో ఇండియా వచ్చిన ఇశ్రాయేలీలే హిందువులు అంటే వారే హిందువులు. కాబట్టి ఇప్పుడు అర్థమవుతుందా? యేసు శిష్యులందరూ ఎవరు? యూదులు. అందుకే పేతురు యూదుడు. పేతురే అన్నయ్య ఆంధ్రయ్య. అదే టైంలో మత్తయి సువార్త మరి 4వ అధ్యాయంలో అక్కడే జెబెదయి కుమారులను పిలుస్తాడు చూడు. 19-20 వచనాల్లో మత్తయి సువార్త 4వ అధ్యాయం 21వ వచనం. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడిని యాకోబు అతని సహోదరుని యోహాను అని మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకుని చుండగా పేతురు అన్నయ్య ఆంద్రయ యాకోబు యోహాను నలుగురు ఒకే పట్టణం వాళ్ళు, ఒకే ప్రాంతం. వాళ్ళందరూ కూడా యూదులే. కాబట్టి యేసు శిష్యుల్లో యూదులే ఉన్నారు తప్ప ఇంకే గోత్రము లేదు. ఉన్నట్టుగా బైబిల్ ఎక్కడ ఉండదు. ఎందుకంటే క్రీస్తు పూర్వము 500లో కోరిసు ద్వారా
మళ్ళీ యూదా దేశానికి వచ్చారు. యూదులు తిరిగి వచ్చారు. యూదులు ఇక్కడే ఉన్నారు. ఇశ్రాయేలీయులు అషూరు 10 గోత్రాలు, 2 గోత్రాలు. 2 గోత్రాలు ముఖ్యమైనది ఇది యోధా గోత్రం. అందుకని పాట కూడా ఉంది. యోధా గోత్రంపు సింహమాయానే గ్రంథములు విప్ప యోగ్యుండు తానే. యూదా గోత్రంపు సింహమాయానే గ్రంథమును విప్ప యోగ్యుండు తానే. 7 ముద్రలను విప్పేడి వాడు 7 ముద్రలను విప్పేడి వాడు యోగ్యుండు సర్వమందు యోగ్యుండు సర్వమందు. కాలంలో ఇశ్రాయేల్ దేశంలో యూదులే వచ్చారు వెనక్కి. ఇశ్రాయేల్ వెనక్కి రాలేదు. ఆ ఇశ్రాయేల్ ప్రపంచమంతా చెదరిపోయి ఇశ్రాయేల్ కొంతమంది, చాలా ఎక్కువ మంది ఇండియాకి వచ్చి విగ్రహారాధన ఇక్కడ మొదలెట్టాను. నా వీడియో ఫస్ట్ నుంచి చూస్తే మొత్తం అర్థం అవుతుంది. ఏం చూస్తున్నారు వీళ్ళు? ఇప్పటికి ఎన్ని వీడియోలు పెట్టాం మనం? 512 వీడియోలు పెట్టాం. ఎన్ని చూస్తున్నారు? నా వీడియోలు చూడాలంటే ద బైబిల్ హిస్టారికల్ మ్యూజియం కొట్టాలి. ఏం కొట్టాలి? ద బైబిల్ హిస్టారికల్ మ్యూజియం కొడితే సిహెచ్ సామ్యూల్ మనోహర్ వస్తుంది. సామ్యూల్ మనోహర్ కొడితే రాదు. సామ్యూల్ మనోహర్లో హైదరాబాద్ 4 ఉన్నారంట. వాళ్ళకి వెళ్ళిపోద్ది. సిహెచ్ అని కొట్టాలి, అంటే చింతపల్లి. కాబట్టి యేసు శిష్యులందరూ కూడాను యూదులే, ఇశ్రాయేలీయులు ఎవరు కూడా లేదు. కానీ బెంజమిన్ గోత్రంలో ఉన్నాడు. ఎవరు? పౌలు ఎవరు? బెంజమిన్. అతను బెంజమిన్ గోత్రంలో ఉన్నాడు. ఎందుకు బెంజమిన్ గోత్రన్నాడు? అతడు ఎక్కడి నుంచి రాలేదు. అరుషులు వెళ్ళిపోయారు కదా వీళ్ళు, ఇశ్రాయేలీయులు. అవును, 12 గోత్రాలను. ఆ 12 గోత్రాల్లో అన్ని చోట్లకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు బెంజమిన్ గోత్రికులు బబులోనికి వచ్చేసారు. ఎవరి ద్వారా? యూదుల ద్వారా వచ్చేసారు. అందుకని బెంజమిన్ గోత్రికుడిని అంటాడు. ఎవరు? పౌలు. ఫిలిప్పీలకు 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన 3వ అధ్యాయం 5వ వచనం. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశవాడినై బెన్యామీను గోత్రములో పుట్టి. అదిగో ఎందుకు పుట్టాడు? బెన్యామీను గోత్రంలో పుట్టి. ఎందుకు బెన్యామీను గోత్రం కలిసి ఉంది యూదా గోత్రంలో? చెప్పాం. ఎవరిని బట్టి? దావీదు భార్య, మొట్టమొదటి భార్య మీకాల్. అంటే సౌలు యొక్క కుమార్తె. సౌలు ఎవరు? బెన్యామీను గోత్రం. అంటే ఇప్పుడు కూడా బెన్యామీను గోత్రం యూదా గోత్రం కలిసి ఉంటారు. అంటే 4వ గోత్రం 12 గోత్రం. మిగతా 1 నుండి 3, 5 నుండి 11 వరకు ఇశ్రాయేల్ లెక్క. ఇది తెలుసుకోవాలి. ఇంతకంటే వివరానికి బైబిల్ ఎవడెవలేడు. బైబిల్ లేకపోతే మనం చెప్పం. ఉండొచ్చు, నా ఇష్టం అంటే కుదరదు. ఉంటే చూపించాలి. గలతీయులకు 2వ అధ్యాయం 13వ వచనం, 13వ వచనం. గలతీయులు రాసిన 2వ అధ్యాయం 13వ వచనం. తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషం వేసుకున్నారు. అంటే పేతురుతో మాయావేషము వేసుకున్నారు గనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాను. అదిగో బర్నబా కూడా వారి వేషధారణ చేత. అతను యూదుడే. బర్నబా ఎవరు? యూదుడు. ఇదిగో 13వ వచనం ఉంటుంది చూడు. తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషం వేసుకున్నారు గనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాను. ఏం పోయాడు? మోసపోయాను. కాబట్టి బర్నబా యూదుడు. ఎవరు? పేరేం పేరు? పౌలు, బెన్యామీను. ఇద్దరు కలిసి ఉంటారు. ఇద్దరు. అందుకనే ఇదిగో మ్యాప్లో సైప్రస్ ఎవరిది? బర్నబా. సైప్రస్ కుప్రా ఆసియా ఖండంలో. తార్స్ సౌలు పక్క పక్కన మధ్య. అందుకని ఈ సౌలు, బర్నబా, కుప్రా, తార్స్ ఏమో సౌలుది. అనగా
పౌలు, సైప్రస్ కుప్పర బర్నబా. బర్నబా. అందుకని ఈ బర్నబా ముందు వచ్చాడు యేసు దగ్గరికి, దాని తర్వాత ఎవరు వచ్చారు? సౌలు. అందుకని ఈ మరి వెనక్కి వెళ్ళిపోతాడు ప్రభు పిలిచిన తర్వాత. ఎవరు? సౌలు. తార్సుకి వెళ్ళిపోతాడు. అప్పుడు కుప్రాలో ఉంటే బర్నబా సౌల్ని మళ్ళా శిష్యుల దగ్గరికి తీసుకొస్తాడు. ఇంత చరిత్ర ఉండాలంటే ఈ మ్యాప్ ఉండాలి. ఈ మ్యాప్ ఎవరి దగ్గర ఉంది? దేవుడు నాకు ఇచ్చాడు. మన ద్వారా ప్రపంచానికి చాలా మంది ఏం చెప్తారు, మాకు మ్యాప్ పంపించండి. ఇంకా వాళ్ళే కర్రెచ్చుకుని మొత్తం అంతా చెప్తారు, కానీ కరెక్ట్గా చెప్పలేడు. ఎందుకంటే చూడలేదు కదా వాళ్ళు. ఏదో మనం చెప్పిన కానీ చెప్తాడు తప్ప. కాబట్టి యేసు శిష్యులందరూ ఎవరు? యూదులు. యూదులే. మిగతా గోత్రం ఎవరు లేరు. మిగతా గోత్రంలో ఎవరున్నారు? సౌలు. సౌలు శిష్యుడు కాదు కదా. కాదు, సౌలు శిష్యుడు కాదు. ఎవరు మరి? సాధనము. ఏర్పరచుకుని సాధనం అన్నాడు. 15-16 వచనాలు అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం. అపోస్తలుల 9వ అధ్యాయము 15-16 వచనాలు. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతరులు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. మరి పౌలేమో శిష్యుడు కాదు, సాధనమై ఉన్నాడు. బర్నబా ఎవరు? అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం చివరిలో 4వ అధ్యాయం 36. అపోస్తలుల 4వ అధ్యాయం 36 వచనం. కుప్పరలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. అది కాబట్టి లేవీయుడు ఎవరు? బర్నబా. ఈ లేవీలు ఇశ్రాయేలు అని పిలుచుకోడు, యూదు అని పిలుచుకోడు. అంటే వాళ్ళకి గోత్రం నుంచి బయట తీశాడు దేవుడు. లేవీల్ని దేవుడు నిర్గమాకాండము 12-13 అధ్యాయాల్లోనే బయటికి తీశాడు. ఈ లేవీలకి బదులుగా యోసేపు యొక్క పెద్ద కుమారుడు మనష్షే, ఎఫ్రాయిము వచ్చారు. కాబట్టి లేవీయుడు ఎవరు? బర్నబా లేవీయుడు. కుప్రలో పుట్టిన లేవీయుడికి యోసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండేది. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యందు పెట్టెను. కాబట్టి ఇతను కూడా మరి శిష్యులతో కలిసిపోయాడు. కానీ లేవీ గోత్రం యూదా గోత్రంలో కలిసిపోయి సేవ చేశాడు. ఉంటుంది చూడు అక్కడ వాక్యంలో చాలా స్పష్టంగా 9వ అధ్యాయం 10వ అధ్యాయం 11వ అధ్యాయం పౌలుని తీసుకొస్తాడు. అపోస్తలుల 11వ అధ్యాయము 25వ వచనం. అంతటా అతడు సౌలును వెదుటకు, అతడంటే బర్నబా. అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియొక్కకు తోడుకుని వచ్చాడు. కాబట్టి బర్నబా కూడా శిష్యుడు కాదు. వాళ్ళు 12 శిష్యులు 12 మంది ఏ గోత్రం అడుగుతున్నాడు. ఈ బర్నబా పౌలు కూడా యేసు సేవ చేసిన వాళ్ళు శిష్యులు అనిపించుకోరు, కానీ సేవ చేశారు. కానీ 12 మంది మాత్రం శిష్యులు. వాళ్ళు యూదా గోత్రం. ఎక్స్ట్రాగా బర్నబా లేవి గోత్రం, పౌలు బెన్యామిని గోత్రం. పౌలుతో కొంతమంది ఉంటారు. ఉన్నారు. అపోస్తలుల 16వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో తిమోతి మొదటి వచనం. అపోస్తలుల 16వ అధ్యాయం మొదటి వచనం. పౌలు దెర్బేకును లుస్త్రకు వచ్చాను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన యూదురాలు కుమారుడు. తల్లేమో యూదురాలు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. తిమోతి శిష్యుడు కాదు. ఎవరు శిష్యుడు? తను పౌలు శిష్యుడు. కానీ యేసు శిష్యుడు కాదు అని కేక్ చెప్తున్నాం మనం. కాబట్టి తిమోతి గ్రీస్ దేశస్థుడు. గలతీ 2:3. గలతీయులు రాసిన 2వ అధ్యాయము
3వ వచనం. ఆ, అయినను ఆ. నాతో కూడున్న తీతు, అద్దెగో ఎవరు చెప్తున్నారు ఈ మాట? పౌలు చెప్తున్నాడు, పౌలు. నాతో ఉన్న తీతు. గ్రీసు దేశస్థుడైనను అద్దెగో పౌలుతో ఉంటే తీతు, తీతుకు గ్రీసు దేశస్థుడైనను తీతు గ్రీసు దేశస్థుడు, తిమోతి గ్రీసు గ్రీసు దేశస్థుడు. దేశస్థుడు వాళ్ళు ఇశ్రాయేలీలు కాదు. అంటే ఇంకా అంటే ఇందులో చాలా మంది పరిచయాలు చేశారు. అవును, చేసిన వాళ్ళు గ్రీకు దేశస్థులు, తిమోతి, తిమోతి, తీతు తీతుకు. ఎవరితో వచ్చారు? పౌలుతో పాటు వచ్చాడు. పౌలు. కాబట్టి యేసు శిష్యులు అంతా కూడా యూదులే. ఎందుకు యూదులు? బబులోనికి వెళ్ళిపోయారు యూదులు. తిరిగి వచ్చిన ఎవరు? యోధా. ఎవరి కాలంలో వెళ్ళిపోయారు బబులోనికి? నెబుకద్నెజరు కాలం. ఎవరి కాలంలో తిరిగి బబులోన్ నుండి ఇశ్రాయేలు దేశం వచ్చారు? కోరేష్ కాలంలో. కోరేష్ కాలంలో. కోరేష్ క్రీస్తు పూర్వం 500, నెబుకద్నెజరు క్రీస్తు పూర్వం 600. 70 సంవత్సరాలు సరే కదా. కాబట్టి ఈ రోజుని ఇశ్రాయేల్ దేశంలో ఇశ్రాయేలీని జూ అంటారు తప్ప ఇశ్రాయిలు అంటారు తప్ప గోత్రాలు పిల్లరు. అంటే గోత్రాలు పిల్లట్లేదు. కానీ వాళ్ళు గోత్రాలు వాళ్ళు కలిగి ఉండి వాళ్ళు చెప్పగలిగితే చెప్పచ్చు. కానీ బైబిల్లో మాత్రం యేసు శిష్యులు ఎవరో అంటే యోధా గోత్రము అని తేల్తాం తప్ప మిగతా గోత్రాలు. ఈ విధంగా ఎవరు చేసిన ప్రశ్న? రవి ఏలూరు ఈ వ్యక్తి ఈ విషయాలు తెలుసుకోవాలి. రవి. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నా.